సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. రెడ్మిల్ పైకి వచ్చేసాను. గుడిసె ఇంటికి అయితే వచ్చేసాను. వ్యూ పాయింట్కి ఇయర్స్లో మొత్తం ప్లేన్ గ్రౌండ్లో ఉంటుంది. బాగుంటుంది. చాలా ఎక్కువ కనపట్లేదు అసలు. చాలాసేపు నుంచి ఉన్నాను. ఒక 2-3 అవర్స్ నుంచి ఉన్నా ఇక్కడే. ఏం కనపట్లేదు అసలు. దాదా వెళ్తున్నాను. అయిపోయింది మొత్తం. ఏం కనపడలేదు అసలు. అలా దిగిపోతున్నాను. కొంచెంసేపు చూద్దాం, లేదంటే స్టార్ట్ అవ్వాలి. ఇంకొంచెం ముందుకు వచ్చి టైం ల్యాప్స్ పెట్టాను. ఇవ్వండి, క్లౌడ్స్ మొత్తం అన్నీ స్లో మూవ్ అవుతున్నాయి. సన్లైట్ ఉంది కదా, సన్లైట్ కింద పడట్లేదు మంచుకి. పొగ మొత్తం పొగ మంచు. మా వాడు టైం ల్యాప్స్ పెట్టాడు. ఫొటోస్ అయితే కొన్ని తీసాను చూడండి. మన చింటూ బ్రో వచ్చేసాడు. ఏరా వస్తావా మాతో, అలా వెళ్దాం. అక్కడి నుంచి వచ్చేసాడు, మా వెనకాల అలా ఫాలో అయితే వచ్చేసాడు. ప్రసాద్ చూడరా ఇక్కడ వరకు వచ్చాడు. అలాగ వచ్చేస్తాడు మనం వెళ్తే. సరిపోయింది. కిందకి వెళ్తే కిందకు వచ్చేస్తాడు. ఇంకా దా అలా కొంచెం కిందకి వెళ్దాం. బండి స్టార్ట్ చేయి. కదా విలేజ్ అదే, గుడిసె విలేజ్, మెయిన్ విలేజ్ అదే. చూడండి మొత్తం అడుగు మధ్యలో ఉంది. వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు. చూడండి చాలా చిన్న విలేజ్. రోడ్డు అయితే అస్సలు బాగోలేదు. ఇది ఆ పైకి వచ్చిన రోడ్డు కంటే ఈ రోడ్డు డబుల్ త్రిబుల్ ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది. మెయిన్ బండి టైర్లే జారిపోతుంది. ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి ఇప్పుడు మనం, ఇలా వెళ్ళాలి. ఆ విలేజ్కి వెళ్దామని చాలా ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. రోడ్డు చూడండి ఎలాగుందో. బండి ఏదో రకంగా దించుతాం కానీ ఎక్కదో మరి తెలియదు. ఇప్పుడైతే 3 అవుతుంది టైము. దిగేసరికి సాయంత్రం అయిపోద్ది, 5 అయిపోద్ది. మళ్ళీ వచ్చేసరికి ఇంకా అలా వెళ్ళిపోదాం. ఇక్కడ ఇది ఒకటి దాటాం కదా, ఇంకా తర్వాత కొంచెం మామూలుగానే ఉంటుంది అక్కడ దాకా. చిన్న మరీ దీనంత పెద్దది ఉండదు కదా, ఇది ఒకటే పెద్దది. అలా అయితే వెళ్ళిపోవచ్చు. రాన్న అయితే స్టార్ట్ మీరు ప్రతిదానికి పైకి వెళ్ళి రావాలి కదన్నా. రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు. ఇది ఒకటి, ఆ ముందున ఒకటి గుంత, ఆ రెండే కొంచెం కష్టం. ఆ 2 దాటితే వెళ్ళిపోవచ్చు. లేట్ అయితే చీకటి పడలో వెళ్ళి చూసుకొని వచ్చేస్తే సరిపోద్ది. దాన్న బయలుదేరదాం అయితే. సరే అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో రూట్ అయితే ఇవ్వండి, ఇలా వెళ్ళాలి. బండి వెళ్తుంది ఒక చిన్న డౌట్గా ఉంది, అందుకే బండి ఇక్కడ పెట్టేశాను. బండి ఇక్కడ పెట్టేసి వెళ్దాం. మొత్తం ఇక్కడ ఒకటి ఉంటుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక చిన్న ఊరు ఉంటుంది. 2 ఒకటే, గుడిసె విలేజే. సరే వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుంది. మొత్తం అడివే, చాలా చాలా కష్టం రావడం. రోడ్డు లేదు, అస్సలు బాగాలేదు. చిన్న రివర్ స్ట్రీమ్ చూడండి ఎంత బాగుంది. పైకి
ఎలా ఉంటున్నారో ఏటో అసలు. మనం అయితే ఇక్కడ ఉండలేం, అస్సలు ఉండలేం. సిగ్నల్ ఉండదు, తక్కువ సిగ్నల్, అక్కడక్కడ వస్తుంది. సో విలేజ్కి అయితే వచ్చాం. పనస చెట్లు ఎక్కువ కనబడుతుంటాయి ఇటు సైడ్ ఎక్కువ. సో విలేజ్ ఇదిగోండి, ఇలా ఉన్నారు విలేజ్. చూసారు కదా ఆ పై నుంచి, అక్కడి నుంచి వచ్చాం. వైజాగ్ లాస్ట్ టైం వచ్చాను, ఇటుపక్క రాలేదన్నమాట. ఆ పైనుంచి చూసుకొని వచ్చాను. ఎలాగుంటున్నారా అన్న బాబు? ఏం చెప్పమన్నా పూర్వకాలం నుంచి ఇంకా మేము మీకు అలవాటు పడిపోయింది, మీకు అలవాటు అయిపోయింది. నేను ఇలా ట్రావెల్ చేస్తానండి, ట్రావెల్ చేసి వీడియోస్ ఫొటోస్ తీస్తూ ఉంటాను, ఫోటోగ్రాఫర్ని. చాలా కష్టం అయిపోయింది రావడం, రోడ్డు బాగా జారిపోతుంది బండి. ఓకే, మీరు ఏం చేస్తారు ఇక్కడ మామూలుగా? ఇక్కడ పొలం పనులే చేసుకుంటారా లేదంటే? అంతే, ఇంకా పొలం పనులు, ఇంకా వ్యవసాయం చేసుకుంటాం అంతే, ఇంకా వేరే ఏం కావు. స్కూల్ గట్ట ఇబ్బంది ఏమో మరి? స్కూల్ అయితే అది ఉన్నది కానీ అది ఇంకా టీచర్ లేదు, ఎవరు లేదు. ఇంకా అవలేదా? లేదు, టీచర్స్ అంతే అలాగ వస్తారు కానీ ఇంత మార్మూలో ఉన్నారు కానీ రారు, ఇంత లోపలికి రారు కదా. వస్తుంటారు కానీ అదే స్టూడెంట్స్ అంతే, చిన్న చిన్న కుర్రోళ్ళు ఇంకా ఉన్నారు కదా, అంగన్వాడీ చదువుకునే వాళ్ళు ఉన్నారు. మరి మీకు ఏమైనా సామాన్లు కావాలంటే మొత్తం ఘాట్ల నుంచి పైకి వెళ్ళి తెచ్చుకోవడం, ఏది కావాలన్నా అంతే, ఏం కాదు. ఇలాగా శుక్రవారం రోజు తెచ్చుకుంటాం, వారం ఒకసారి అలాగ తెచ్చుకొని ఇంకా అలాగే ఇంక ఇలాగా కూరగాయలు కానీ ఎటు కానీ ఇలాగ పండితే ఇంక ఇలాగ మామూలుగా ఇలాగ తెచ్చుకొని తినడమే. సో ఇలా ఉంటుంది లైఫ్ స్టైల్. కొంచెం కష్టమే కదన్నా? కష్టం అంతే, ఇంకేం చేస్తాం మరి. ఇంకా టూరిజంలు అంటే మరి చాలా మంది అక్కడ వరకే వస్తారు, వచ్చిన వాళ్ళు ఆ పై వరకే వస్తారు, ఇంతవరకు రారు కదా. ఇలాగ ఇంకా డిపో బియ్యం పట్టుకోవడం, ఇంకా లేకపోతే రైస్ కానీ ఇబ్బంది వస్తే ఇంకా వెళ్ళి మరి కొనుక్కొని. మరి తుఫాన్ గట్టు వచ్చినప్పుడు ఇబ్బంది ఏమో? తుఫాన్ వస్తే కొంచెం ఇబ్బంది, ఇంకా మరి తుఫాన్ వస్తే ఇబ్బంది, చాలా ఇబ్బంది పడిపోతారు. వెనక అంటే కొంచెం యాక్సెస్ తక్కువ కదన్నా. ముందు రోడ్డు ఉంటే ఏదైనా అవుతుంది. ఫస్ట్ రోడ్డు ఉందనుకున్నా, రావడానికి వెళ్ళడానికి కొంచెం తేలికుంటే ఆ మీకు ఉపయోగపడుతుంది, అంతే కదన్నా. ఫస్ట్ మెయిన్ చాలా మంది వద్దాం రారు, రోడ్డు బాగలేదని చెప్పి సాగిపోతారు. మెయిన్ ఫస్ట్ మనకి వెళ్ళే దారి అనేది ప్రాపర్గా ఉన్నది అనుకున్నా మీకు హెల్ప్ అవుతుంది కదా. మీకు వెనకబడి ఉన్నారని ఏం కాదు, మరి సిగ్నల్ మీకు ఏ నెట్వర్క్ వస్తుంది? నెట్ అంతా అక్కడిక ఎయిర్టెల్ అన్నీ వస్తాయి కదా, జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ మామూలు, అది ఎప్పటి నుంచో వస్తుంది కదా. ఇప్పుడంటే జియో వచ్చింది, అది ఇంకా టవర్ కట్టారు కానీ అది ఓపెన్ చేశారన్నారు కానీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. టవర్ అవుతుంది అక్కడ చేస్తున్నారు, అది ఒక టవర్ ఇక్కడ ఉన్నది, అది ఇక్కడ ఉంది టవర్. పవర్ సప్లై ఎలాగన్నా మరి? పైనుంచి పోల్లు అన్నీ ఉన్నాయి, ఇది అన్నీ ఉన్నాయి అంతా. ఈ మధ్యన 2 రోజులు లేదన్న. మీకు రోడ్డు వచ్చిస్తే ప్రాబ్లం ఉండదన్న. మెయిన్ ఏమన్నా రావడానికి మనకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి రాను పోను బాగుంటుంది. అంటే స్కూల్కి అయినా టీచర్లు ఎవరైనా రావడం కానీ ప్రతిదీ ఈజీ, కొంచెం తేలిక అవుతుంది. వస్తున్నారన్నా కానీ టీచర్స్ అంతే కొంత రోడ్ బాగలేదు కదా ఇది అది అని. రోడ్డు బాగలేదు, మెయిన్ రోడ్డు బాగలేదని రీజన్తో ఆగిపోతారు. నేను కూడా వద్దాం అనుకుని ఉన్నాను. మెల్లిమెల్లిగా బండి దించుకొని మెల్లిమెల్లిగా వచ్చాను, జాగ్రత్త చూసుకొని. మీరు నిన్న వైజాగ్ నుండి నిన్న బయలుదేరారా ఈ రోజైనా? నేను మొన్న బయలుదేరాను అసలు వైజాగ్ నుంచి. నర్సీపట్నం ఉంది కదా, ఈ లంబసింగ్, నర్సీపట్నం, నంబసింగ్, అనకాపల్లి, పాడేరు అవతల పక్క వచ్చేస్తుంది మనకి, అవతల పక్క రాదు. అటు నుంచి అటు రూట్ ఉంటది.
నేను ఎలా స్టార్ట్ అయ్యానంటే వైజాగ్ నుంచి ఉమ్, నర్సీపట్నం ఉమ్. ఈ లంబసింగ్ మీద నుంచి సీలేరు రోడ్డు ఉంది కదా, చీలేరు రోడ్డు ఇలాగా చింతపల్లి ఉమ్, సీలేరు రోడ్లో వచ్చాను. చింతపల్లి సీలేరు రోడ్ నుంచి డొంకరే అలా ఒడిస్సా బార్డర్ ఉంటుంది కదా, ఉమ్, ఉమ్, ఆ లైన్లో నుంచి అలా వచ్చి నేను మారేడుమిల్లి వచ్చాను. అలాగా ఉమ్, మారేడుమిల్లి వచ్చి పైకి వద్దామని చెప్పేసి వచ్చిన తర్వాత ఇక్కడికి వద్దాం అనుకున్నా. ఫుల్ వర్షం పొద్దున్న, నేను ఎక్కుతున్నాను ఘాట్ ఎక్కుతున్నప్పుడు ఫుల్ వర్షం పడి అదన్నా ఇది చీలేరు రూట్ అంతే. ఇంకా ఇలాగా ఇంకా వైజాగ్ నుండి వచ్చే రూట్ అదే. ఇంక ఇలాగ అయితే దారకొండ రూట్. నీవు అంటే ఇలాగా డొంకరాయి దారి వచ్చావు. అలాగే వచ్చాను. చీలేరు మంగంపాడు ఆ ఏరియా నుంచి ఆ ఇలాగ ఏరియా వచ్చావు నుంచి నీవు. అలాగ వచ్చాను. నేను నాతో పాటు ఒకడు వచ్చాడు, అతను వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో మా ఫ్రెండ్ వచ్చాడు నిన్న నైట్ 2 ఆ టైంకి వచ్చాడు. ఉమ్. అరకు మీకు తెలుసు కదా అన్నయ్య? అరకు తెలుసు, అరకు వెళ్తాను. అరకు వారంతా కొంతమంది తెలుసు. అరకు పాడేరులో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఉమ్, అక్కడ కూడా నేను వెళ్తాను, ఎక్కువ వెళ్తాను. ఉమ్, ఇలా ఇటు సైడ్ తిరుగుతాను. ఉమ్, అంటే చాలా మందికి తెలియాలి కదా ఉమ్. తెలియదన్న మరి విలేజ్ గురించి, విలేజ్ గురించి. ఎంత యాక్సెస్ లేకపోయినా ఎలాగుంటున్నారు ఏంటని చెప్పేసి ఉమ్, తెలుసుకోవాలని ఉంటుంది. చాలా మంది రాలేకపోయినా తెలుసుకోవాలని ఉంటుంది. పైనుంచి చూస్తారు, ఉమ్, ఇక్కడ ఏదో విలేజ్ ఉంది ఒకసారి వెళ్దాం ఏంటి అనుకుంటారు. ఉమ్, రోడ్డు బాగోలేక ఏది బాగోలేక ఆగిపోతారు. మెయిన్ అయితే రోడ్డు బాగోలేక ఆగిపోతారు. ఉమ్, ఆ రోడ్డే బాగున్నది అనుకో అన్న, ఉమ్, వస్తూ ఉంటారు. మీరు ఏమైనా షాప్లో ఏమైనా పెట్టుకున్నా మీకు ఇన్కమ్ జనరేట్ అంటే డబ్బులు వస్తుంటాయి కదా. ఉమ్. అయితే పెట్టుకోనుకో అదన్నా మరి పెట్టుకోవాల్సింది. కానీ ఇక్కడ అలాగా అమ్మ అనుకున్నది కానీ ఇంకా బయట నుండి ఇలాగ ఆకు మట్టుకోవటం నుండి అలాగే తీసుకుని వస్తాం ఇంకా అవే ఇక్కడ ఉన్న వాళ్ళు బయటికి వెళ్తారన్న ఉద్యోగాలు చేసుకోవడానికి కుర్రాళ్ళు కొంతమంది మేము వెళ్తాంతో మేము వెళ్తూ ఉంటారా? కంపెనీ. అంటే పాడేరులోని మా ఫ్రెండ్ ఉన్నాడు, అంటే ఆ సైడ్ మన వైజాగ్ కానీ ఇలాగ అన్ని ఊర్లు వెళ్తారనమాట. అలాగా ఇక్కడి నుంచి కూడా వెళ్తారా బయట పని చేసుకోవడానికి? నేను రాజుల అటు మల్కపురం వెళ్తాను. మల్కాపురం వెళ్తారా రాజులు? అది ఓకే. రిజల్ట్ చెరుకు వెళ్తాను నేను. ఓకే. ఈ 2 రోజుల్లో వెళ్దాం అనుకుంటాను. ఎన్ని గ్రాములు ఉన్నాయన్న? అదే మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఒక 30 కుటుంబాలు ఉంటాయి. కలిపి ఈ వీధి ఆ వీధి కలిపి 30 కుటుంబాలా? అల్లూరి సీతారామరాజు జిల్లా కింద వస్తుంది కదా. ఇదే అల్లూరి సీతారామరాజు జిల్లా కింద వస్తుంది. అంటే ఈ జగన్ మారవడం అలాగా కానీ తూర్పుగోదావరి జిల్లా ఉండేది. అదే అదే జగన్ ఎలాగ మార్చాడు కాబట్టి అల్లూరు సీతారామరాజు జిల్లా అదే పెట్టారు. వాటర్ ఇక్కడి నుంచి ఆ వాటర్ ఫ్లో అదే నది పారుతుంది కదా. ఇది ఇక్కడ నుండి ఈ వాటర్ మంచిది అంతే. ఈ కొండ నుండి వస్తుంది, అదే వాటర్ తాగుతాం. ఇక్కడది అనుకో ఇది ఎనీ టైం ఉంటది. కానీ ఇది ఎందుకంటే చెత్త బురద ఇలాగా నాలుకాల ఈ వాటర్ ఏంటంటే అలా వెళ్తూ ఉంటది కాబట్టి చెత్త ఉండదు. ఈ వాటర్ తాగుతారన్న మీరు? ఇది తాగుతాం కానీ చెలిమన్నది అది చెలిమ తాగుతాం. బురద గానీ ఏం టుక్కులు గానీ నలక గానీ ఏం కూడా రాదు. ఇది అనుకో అన్ని కొండలు వరదలు అన్ని ఇక్కడ కొట్టుకొని వస్తాం. అందుకే వాటర్ వల్లాం ఆ వాటర్ తాగుతాం. అవునవునవును పైనుండి అవును అక్కడ నుండి కూడా కొట్టుకొని వస్తుంది. అందుకనే ఇది ఆ పైనుంచి చెత్త కూడా వచ్చేస్తుందా ఇక్కడికి? వేసిన ప్లాస్టిక్ అన్ని గాలికి వర్షంకి మొత్తం అలా పారుతుంది కదా. అందుకే ఇక్కడ చలమ వాటర్ అందరు కూడా ఈ వీధి విలేజ్ ఆ వీధి ఇంకా అన్నట్టు ఇది ఇంకొకటి ఊరు కాబట్టి అక్కడ వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళందరూ వర్షంకి కొంచెం దాటానికన్నా చిన్న కాలువ కానీ ఇక్కడే తాగుతాం. అక్కడే తాగుతారు ఎక్కువ. అది మంచి వాటర్. అది ఈ కుండ నుండి వెళ్చింది అక్కడ నుండి. అదే అదే అంటే కొన్ని వాటర్ లో తెలియకుండా తాగేస్తారు కొంతమంది. దాని వల్ల ఏంటంటే టైఫాయిడ్ కానీ జ్వరాలు వచ్చేస్తాయి. అదే మలేరియా టైఫాయిడ్ వచ్చేస్తాయి, జ్వరాలు వచ్చేస్తాయి. అందుకే అడిగాను. ఒక ఆవిడ వస్తుంటే బకెట్ పట్టుకొని వెళ్తున్నారు, నీళ్ళు పట్టుకొని అటుపక్క వెళ్ళారు నేను వచ్చినప్పుడు. అందుకే అడిగాను. అది బట్టలు ఉతుక్కోనుకో, బట్టలు ఉతుక్కోడానికి బట్టలు ఈ కాలం ఉతుక్కొని అలాగే వెళ్తారు అక్కడ. కానీ వాటర్ ఇక్కడదే కానీ ఇది మరి ఇక్కడ అక్కడ వాటర్. ఇప్పుడు ఇంత మధ్యలో ఉన్నారు కదా, ఎలుగుబంట్లు కానీ ఏమైనా కనబడతాయి మీకు? మాకు అలా భయం భయం అని కాదు, అంటే ఎప్పుడైనా చూసారా ఏటని కనబడతాయి? నైట్ టైం మామూలుగా తిరుగుతాయి కదా ఎలుగుబంట్లు కానీ ఏమైనా, మీరు ఎప్పుడు చూడలేదా? ఎప్పుడో అంటే ఇది పంచ చెట్లు ఉన్నాయి కదా, ఈ పంచ పండ్లు ఉన్నాయి కదా అన్య, ఇవి ఉన్న టైంనే తిరుగుతూ గానీ మాకు అసలు కనిపించావు.
అదే సో ఎందుకంటే తినాలి వన్యమృగాలు ప్రాబ్లం అయితే లేదు, ఉమ్, అంతే కదా. ఉమ్, అవి కనబడడం వాటి జాడ కొంచెం తక్కువ అయితే ఉహు. ఉమ్. అలా ఉండ మాకు అలాగే ఉండదు, మీకు అలవాటు పడిపోతారు. మీరు ఎక్కడ ఉండాలి, మీకు భయం మేము అనయ్య మేము ఇక్కడ నుండి మోత్గూడెం జంక్షన్ ఉన్నదా, అవును పోలూరు మోత్గూడెం జంక్షన్ అవునవును, అక్కడ దిగుతూ ఒక్కొక్కళ్ళమే దిగవాలంతే, నడుచుకొని వెళ్ళానుకో చుట్టూ కొండ నుంచి అలా దిగిపోవచ్చు, ఇలాగా దిగిపోవచ్చు, ఇలా దిగిపోవచ్చు. ఇలాగా వెళ్తే చుక్కుమామిడి వెళ్ళవచ్చు, ఇలాగ వెళ్తే పోలూరు మోత్గూడెం జంక్షన్ కి జంక్షన్ కి ఇలాగా తులూరు వాంగ్ వెళ్ళవచ్చు, తడక వాగు వెళ్తున్నాను. అలాగా ఏం రావట్లేదు. మీరు బయటకు వెళ్ళాలంటే మీ సొంత బండ్లతో వెళ్ళాలి కదా. బయటకు వెళ్ళాను సొంత బండ్లతో వెళ్ళాలి. బాగుంది, ఒకసారి విలేజ్ చూపిస్తాను, చూద్దాం. ఇక్కడతో లాస్ట్. చెక్కలతోని ఇలాగా క్లీన్ చేసుకొని ఎర్రమట్టి వేసుకొని బంకమట్టి అంటే ఇదే అన్న అడిలో నుంచి ఇక్కడ ఉండి మట్టి వేసుకొని ఇలా చేసుకుంటారు కదా. ఇది పాకలాగా కొండ చేపూర్ కర్ర ఇది మాకు తుడుచుకొని కన్నా దానికన్నా ఇది. చెల్లి ఇది మీరుండే ప్లేసా? ఇది మా బావమరిది. మీ బావమరిది వాళ్ళ ఇల్లా? మా చెల్లి వారిది. మీ చెల్లి వారి ఇల్లా? చెల్లి రా బయటకు ఒకసారి. హాయ్. బడల్లుడు వస్తున్నా. అల్లుడు. అల్లుడు పేరేటి? పేరు ఏం పేరు అడుగుతున్నారు గుండు? మీ పేరు ఏం పేరు అడుగుతున్నాడు? ఇక మొత్తం ఇటుపక్క అటుపక్క ఉంటారు కదా. ఆ వీధి వీధి 2 వీధులు ఉన్నాయి. పేరు ఒకటే, 2 వీధులదేనే. గుడిసా విలేజ్ ఒకటే. అదే అదే బాగుందండి విలేజ్, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. కర్రలు కొట్టేసి ఎప్పటికప్పుడు పెట్టుకుంటారా మంట వేసుకోవడానికి? మాకు ఇంకా అవసరం అన్ని ఇంకా మాకు ఇక్కడ ఇంకా కర్రలు ఎనీ టైం ఉంటాయి. డౌట్ టైం లేదు. వేసవకాలం అయితే కూలింగ్ ఎనీ టైం ఉంటుంది. ఇది ప్రస్తుతంగా కూలింగ్ వాటర్ ఎలాగ ఉంటుందో నీట్గా ఆడుకుంటున్నారు. వెళ్ళిపోయింది, బాగుంది. నేను తాగే వాటర్ చూపిస్తాను, అసలు వీళ్ళకి వాటర్ యాక్సెస్ అలా వస్తుందా. ఈ గుంపు ఆ గుంపు తెచ్చుకొని దీంట్లో తాగుతామండి. ఇదానా వాటర్? మినరల్ వాటర్ లాగా ఉంది, వాటర్ లాగా చాలా బాగుంది. సేమ్ జోలు వేసుకోండి, గుప్పు కూడా చూద్దాం. వాటర్ లాగా ఉందన్న బాబు, అంత బాగుంది వాటర్. అదేనండి, మాకు మలేరియా టైఫాయిడ్ ఇలాంటివి రావండి. ఒకే వాటర్ వాడితే రాదండి. ఒకటే వాటర్ వాడుతుంది? ఒకటే వాటర్ వాడతామండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే. రాగులు ఉంటాయి కదండి, రాగులు. అవునవును. దాంతో నీళ్ళు జావా చేసుకొని అయ్యే నీళ్ళు పెట్టుకొని తాగుతాం. మరగబెట్టుకొని తాగుతారా నీళ్ళు? అవునండి అవునండి, మరగబెట్టుకొని తాగితే కొంచెం అదే అదే బ్యాక్టీరియా పోతుంది కొంచెం మరగబెట్టుకుంటే. సోలార్ కూడా పెట్టుకున్నారు. సోలార్
ఇంకా ఉన్నదా ఇల్లు? ఇంకా అదొక ఇల్లు. అదొకటే ఉందా? పనస చెట్లు బోల్డ్ మీకు నచ్చినట్టు తెప్పుకోవచ్చే కాయ పండాక. ఎక్కువ ఉంటాయిగా ఇటు సైడ్ పనస చెట్లు. వాసన ఇక్కడ కొడుతుంది, గుమ్మని కొడుతుందా? పళ్ళు వాసన చాలా ఘాటు కొడుతుంది పళ్ళు వాసన. మొత్తం ఇక్కడ కూడా చెత్త అయిపోయిందన్న. అంటే చెత్త కలెక్ట్ చేసిన వాళ్ళు రారు కాదండి. ఇక మన ఇల్లు మనం క్లీన్ చేసుకుంటాం. మన ఇల్లు మనం క్లీన్ చేసుకోవాలా? మళ్ళీ ముందుకెళ్ళొద్దాం. నీట్గా చెక్కలు అక్కడికాడ పేర్చుకున్నారు. అంతేనండి. ఇంకా రండి అలా ఇంకెళ్ళి. కోడి గుడ్డు పెట్టాను. గుడ్డు ఉన్నది, నాటుకోడి గుడ్డ. అదే ఇప్పుడు మీరు జేబ్రా అండి. ఇది ఎంత జేబ్రా. పైకేమో అది కొండ చీపురు. ఆ పంట కొండ చీపురా? అది కొండ చీపురు అండి. అది కొండ చీపురు. అది చాలా పొడుగు పెరుగుతుంది అలాగా. పెరగదండి, దానికి టైం వచ్చేటప్పటికే ఉంటుంది. అదే టైంకే కొంచెం బాగా పొడుగ్గా పెద్ద కూడా అవుతాయి. ఇంకే రకాలు ఉంటాయి చెట్లు? ఇంకా ఇవేనండి. ఇది జేపర, అదేమో మనకు సగదుంప అంటారు కదండి. మా ఏరియాలో ఏమో కర్రదుంప అంటారు. కర్రదుంప. అదిగో చీపురు. అదేనండి. ఒకసారి చూద్దాం చీపురు. బాగుంది. కట్టేశారు మొత్తం, కొన్ని కట్టేసి చీపురులా చేసుకుంటారు. బాగుంది. సో మీరు ఇంత అడుగులో ఇంత మధ్యలో ఉంటున్నారు కదా, మీకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాట్లాడాం దాని గురించి. ఇంకా మీకు ఏవేవైతే బెటర్ అనిపిస్తుంది, అంటే ఏవేవి మాకు చేస్తే కొంచెం సహాయంగా ఉంటుంది అంట గవర్నమెంట్ నుంచి? కానీ మీకు గవర్నమెంట్ నుంచి మెయిన్ ఇల్లులు ఉండడానికి ఇల్లులు చేసిస్తే మంచిదండి. ఇల్లులు కదా ఇవి మీరు కట్టుకున్నవి? ఇవి మేము కట్టుకున్నవి. ఇవన్నీ అడ్డే ఈ 2 గ్రామాలు మీరు కట్టుకున్నవే ఇల్లులు. ఇల్లులు ఉంటే మనకి ముందు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇవి ఎప్పుడు పడిపోతాయో తెలియదు కదా మనకి. ఇవి ఇబ్బంది. మీరు గట్టిగా గాలి కొట్టి ఏదైనా అయ్యిందనుకో పడిపోతూ ఉంటాయి, వాటర్ లోపలికి వచ్చేయడం కానీ. ఇవి ఎంతకాలం ఉండవు కదా. మట్టితోటే పునదులేపుకొని మట్టితోటే అదే చీపురు కర్ర. ఆ చీపురు కర్ర తోటే గోడలు పెట్టుకొని అయ్యావండి. అలాగా మట్టి వేసుకొని గాలి రాకుండా అలా చేసేసుకుంటాం. అదే ఎక్కడికక్కడ అన్ని పేర్చుకున్నారు. కావాల్సినట్టు ఇప్పటికప్పుడు కర్రలు కొట్టుకోవడం కానీ మంట వేసుకోవడానికి మీ అవసరంకి ఒక నెల రోజులు సరిపడా తగ్గ కొట్టేసి ఉంచుకుంటారు కదా. అవునండి. కర్రలు అవి నేనా సార్తో తెలుసు తిరుపతి లేచేదాకా నీవే కాదండి. కాసేపు సార్ వెళ్తే వస్తాను. ఇంకోండి ఇవి పరదా వేసుకున్నారు కదా, పరదా మనకి ఎంతకాలం రాదు. అంటే టార్ బాల్ అదే
ఇల్లు ఉంటే మెయిన్. అవునండి. మరి ఇంత లోకల్లో ఉన్నామంటే ఒక ఏరియాలోన మరి ఇప్పుడు చూసారు కదండి, చెట్టు వేసుకున్నా అక్కడంతే ప్లేస్ కొని వేయాలి, ప్లేస్ ఇవ్వాలి, మొక్క కొనాలి. అవంత లేక మా తండ్రి తాతల నుంచి ముత్తన్న 3 తరాల నుంచి ఉన్నాం కాబట్టి 3 తరాల నుంచి అన్ని తరాల నుంచి మా తాతగారు ముత్తన్న గారు వీరు వేసిన మొక్కలన్నీ ఉంటాయి కాబట్టి వాటికి విచిలి వెళ్ళిపోమండి. మీరు తరతరాలుగా ఉంటున్నారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే అవ్వదు కదా. తరతరాలుగా వెళ్ళిపోవాలంటే ఇబ్బందిగా ఉంటది. నేను శ్రీకాకుళం ఉంటది కదా, శ్రీకాకుళం జిల్లా అనమాట మాది. శ్రీకాకుళం జిల్లా. డాడీ ఏమొచ్చి విశాఖపట్నంలో స్థిరపడ్డారు అనమాట. ఇప్పుడు మా తాతయ్యలు ఊర్లో ఉంటారు, మా నాన్న తరపున. అక్కడి నుంచి సిటీకి వచ్చేయాలంటే ఇబ్బంది కదా. వాళ్ళ నాన్నలు పూర్వీకుల నుంచి ఉంటున్నారు కదా అదే ఊర్లోనే. అంటే ఒకసారి వచ్చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది. నేనంటే పుట్టింది వైజాగ్ లోనే. మేమే కానీ వేరే చోటుకెళ్ళామనుకోండి అన్ని కొత్త. అవును, అన్ని కొత్త. నేర్చుకోతే కర్ర తెచ్చుకో, కంప తెచ్చుకో, నీరు అన్ని కొత్త. ఇబ్బందిగా ఉంటది. అవును, నిజంగానే అక్కడ పనిచేసినా కూడా డబ్బులు ఇవ్వలేదండి. పనిచేసిన డబ్బులు ఇవ్వలేదు అక్కడ. ఇవ్వలేదండి. నా పరిస్థితి అంతే. నేను దగ్గర పని చేస్తున్నాను, టైంకి జీతం పడదు. అవునండి. కదండి, వెళ్తూ మాట్లాడుతాం. బాగా నచ్చాయి మీకు ఇక్కడ ఉండడం వల్ల కొంచెం కాలక్షేపం కూడా అవుతుంది మీకు. అవునండి. నాకు ఇంకా అంటే సిటీలోని గోల కంటనా ఇక్కడ ప్రశాంతంగా ఉంటది. ఏమనుకుంటున్నానండి చెప్పండి. మీకంటే గాలి కొనాలి, అవును, కరెంట్ కొనాలి, గ్యాస్ కొనాలి, అన్ని కొనాలి కదా ప్రతిదీ. పిల్లలు తెచ్చుకున్నామా, నీళ్లు కొనాలి. మీరు నీళ్ళు కూడానా? నీళ్ళు పన్ను కట్టాలి కదా, ఇంటి పన్ను అని చాలా ఉంటాయి, అవన్నీ కట్టుకోవాలి. అవునండి. మాకంతా ఫ్రీగా ఉంటది కాబట్టి మేము విధులు మాత్రం వెళ్ళామండి. ఒకసారి గారు జమ్మూ కాశ్మీర్ది వారితో మాట్లాడామండి. మేము ఇక్కడ వదిలిపోతే మేము 20-30 సంవత్సరాలు వెనుకబడిపోతాం, మేము కదిలామనుకున్నాం. కదిలినా మీరు ఒకసారి వెళ్తే ఇబ్బంది కదా, కొత్తగా ఉంటది, అలవాటు పడిన దాకా. ఇక్కడికి అన్ని వస్తువులు వస్తే ఇక్కడే బాగుంటది కదా మీకు. మెయిన్ ఇల్లు బాగా ఏదంటే మరి మా తండ్రికి తండ్రులు అప్పటి నుంచి గడ్డి కుర్చీలే కట్టుకొని ఉన్నామండి. అప్పటి నుంచి అదే అలాగా గడ్డి. ఎప్పటికప్పుడు పనసట్లో కోసుకొని తింటారు కదా. అవునండి. మీ పని బాగుంది. అది ఎప్పటి నుంచి వస్తుంది అనుకున్నా, మేము కొండపైన ఉన్నప్పుడు దానికి బిస్కెట్లను పులిహోర పెట్టాం. పులిహోర పెడితే పోహ పెట్టాం, అక్కడ తిన్నది, మాతో పాటు అలా తిరిగింది. ఘాట్ మధ్యలో దిగాం, అప్పుడు వచ్చింది, మళ్ళీ దిగాం, మళ్ళీ వచ్చింది, అలాగ వచ్చేస్తుంది, మా వెనకాల వచ్చింది అలాగా. ఇంకా తోక ఊపుకొని బాగానే ఉన్నాం, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాం. వైజాగ్ వచ్చేద్దేమో. మాట్లాడాను, ఉంటాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం ఏంటో. ఫోన్ చేస్తాను, ఆ పని చేయండి. ఒకవేళ వస్తే మళ్ళీ వస్తాను. బాయ్. జాగ్రత్తగా ఉండండి. బాయ్ అన్న. రైస్ ఇస్తారా? సో ఇంక లేట్ అయిపోతుంది, మనం అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాం. బండి దగ్గరికి అయితే వచ్చాం. అన్న వచ్చారు, మనతోనే తోడొచ్చారు. బాయ్ అన్న. ఇదేనండి చేంజ్ చేసుకున్నది. మొత్తం అన్నీ చూపించి మొత్తం అన్నీ చెప్పారు మనకి. చాలా థ్యాంక్స్ అన్న, మీ గురించి తెలియాలి. నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఫోన్ చేస్తూ ఉండండి, ఏం పర్లేదు. నేను కూడా వీలైతే వస్తాను. ఆ కుక్క చూసావా, పైనుంచి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తున్నాయి వెనకాల. అగో సరే అన్న, అయితే చీకటి పడుతుంది, వెళ్తాను. బాయ్.
ఓకే